తెలుగువారిపై అనిశ్చిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన నటి కస్తూరికి ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో ఆమెను చెన్నైలోని పొళల్ సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు. తమిళనాడులో ఈ మధ్య జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి తెలుగువారిపై కామెంట్స్ చేశారు. 300 ఏళ్ల క్రితం రాజుల అంతఃపురంలో సేవ చేయడానికి తెలుగు వాళ్ళు తమిళనాడుకు వచ్చారని, ఇప్పుడు వాళ్ళంతా అధికారాన్ని అనుభవిస్తూ తమిళంలో అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరి ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న బ్రాహ్మణులు తమిళులు కాదా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అటు తమిళనాట ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమారం రేపాయి. కస్తూరి వ్యాఖ్యలపై తమిళనాడులోని తెలుగు సంఘాలతో పాటు తెలంగాణ బీజేపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. కస్తూరి క్షమాపణలు చెప్పినా తెలుగు సంఘాలు వెనక్కి తగ్గలేదు. తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోలీసులకు తెలుగు సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. తమిళ మున్నేట్ర పడై అధ్యక్షురాలు ఏకంగా చెన్నై పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేశారు. మరోవైపు తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అఖిల భారత తెలుగు సమాఖ్య మండిపడింది. చెన్నై ఎగ్మోర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగువారిపై అనిశ్చిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన నటి కస్తూరికి ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో ఆమెను చెన్నైలోని పొళల్ సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు. తమిళనాడులో ఈ మధ్య జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి తెలుగువారిపై కామెంట్స్ చేశారు. 300 ఏళ్ల క్రితం రాజుల అంతఃపురంలో సేవ చేయడానికి తెలుగువారు తమిళనాడుకు వచ్చారని, ఇప్పుడు వారంతా అధికారాన్ని అనుభవిస్తూ తమిళంలో అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరి ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న బ్రాహ్మణులు తమిళులు కాదా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అటు తమిళనాట ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమారం రేపాయి. కస్తూరి వ్యాఖ్యలపై తమిళనాడులోని తెలుగు సంఘాలతో పాటు తెలంగాణ బీజేపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. కస్తూరి క్షమాపణలు చెప్పినా తెలుగు సంఘాలు వెనక్కి తగ్గలేదు. తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోలీసులకు తెలుగు సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. తమిళర మన్నేట్ర పడై అధ్యక్షురాలు ఏకంగా చెన్నై పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేశారు. మరోవైపు తెలుగు వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అఖిల భారత తెలుగు సమాఖ్య మండిపడింది. చెన్నై ఎగ్మోర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో 4 సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. கொஞ்சம்